అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అది 2019 నుంచి 24 మధ్యలో జరిగిన సంఘటన. కొండదేల పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి. అప్పటికే ప్రజారాజ్యం అంటాడు, జై చిరంజీవి, జై ప్రజారాజ్యం, జై హింద్. అప్పటికే జనసేన అంటాడు, జై జనసేన, జై. అప్పటికే టీడీపీ బీజేపీకి నా సపోర్ట్ అంటాడు. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మద్దతుగా ఉంటారని చెప్పి శ్రీ నరేంద్ర మోదీ గారిని సమర్థించడం జరిగింది. మళ్ళీ వెంటనే టీడీపీని బీజేపీని విమర్శించి బీఎస్పీతో కమ్యూనిస్టులతో జతకడతాడు. बीजेपी पार्टी ने मिलके दिया लड्डू, बहुत बड़ा మోదీ चूर का लड्डू. నేను రాయలసీమ గడ్డమని చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, మీ పథకాన్ని దొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. తెలుగు వాళ్ళు అందరం కలిసి బెహన్జీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా మేము చూడాలి. మా జీవితం మొత్తం సంపూర్ణంగా ఆవిడ ప్రధానమంత్రి అయ్యే వరకు మేము అండగా ఉంటామని. అది ఫెయిల్ అయిందనగానే మళ్ళీ బీజేపీ తోటి వెళ్ళి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాను అంటాడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలిసి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ముందుకెళ్లాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాయి. నిలకడలేని వ్యక్తి. రాజకీయాలకు ఇలాంటి వాడు పనిచేయడండి అనేవారు. పిచ్చి కూతలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. చెట్టు కింద కూర్చొని పెరగానుంది అంటాడు. అలాగే కారు టాప్ మీదకి ఎక్కి పోజులు ఇచ్చుకుంటూ ప్రయాణాలు చేస్తాడు అన్నాడు. తన పర్సనల్ విషయాల్లో కూడా చాలా దారుణంగా టార్గెట్ చేశారు. భార్యల విషయంలో అవమానకరంగా మాట్లాడారు. 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, కార్లను మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి, ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్యాకేజీ స్టార్ అనే ఒక పెద్ద బిరుదిచ్చారు. పావలా కళ్యాణ్ అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి కాదు, 100 సార్లంట. ఈజ్ ఎ ప్యాకేజ్ స్టార్. చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయాడు, చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయాడు, చంద్రబాబు నాయుడు గారికి తొత్తు అయిపోయాడని కూడా చాలా మంది చాలా దారుణంగా టార్గెట్ చేసేవారు. ఆ దత్తపిత్రులు ముసుగు ఇవాళ తొలగించడం జరిగింది. ఈ ముసుగు వెనకాల చంద్రబాబుకి గులాంగిరి ఉంది. తెలుగుదేశం పార్టీకి అడ్రస్ లేకుండా ఇలా అయితే లాభం లేదని చెప్పేసి దత్తపుత్రుని తోడేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతకాలం రహస్యంగా ఒకరికొకరు కౌగిలించుకుని ప్రేమించుకుని ముద్దులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మేము కలిసే ఉంటాం, కలిసే ఉండబోతున్నాం, మేము కలిసి కాపురం చేస్తామని అధికారికంగా ప్రకటించడం కోసం చేసిన ఒక పెద్ద హైడ్రామా. కట్ చెప్తే కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. అఖండ భారతదేశాన్ని 3 సార్లు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన పీఎం నరేంద్ర మోడీ తుఫాన్ అని సంబోధించారు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డు విషయాన్ని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan undertakes an 11-day Prashchit Diksha at Sri Dashavatara Venkateshwara Swami Temple in Guntur over the alleged adulteration of the Tirumala's Laddu Prasadam. The Deputy Chief Minister of Andhra Pradesh, Pawan Kalyan, has echoed the statements of Chief Minister Chandrababu Naidu, who alleged that during the YSRCP's rule, animal fat was used in preparation of Tirupati Laddus. మతాల పేరుతో బోర్డులు ఉండకూడదు, వక్ బోర్డును రద్దు చేయాలనే చర్చ ఈ దేశంలో జరుగుతుండగానే సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ఒక సంచలన ప్రకటన చేయటమే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాడు. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే. బిఫోర్ యు కమ్ అండ్ థింక్ 100 times and say talk about సనాతన ధర్మ. enough of it. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఆ పార్టీ నీ పార్టీ, ఈ పార్టీ నా పార్టీ విమర్శించుకోవడమే చూసాం. కానీ ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉన్న నాయకులు టార్గెట్ చేస్తూ నా టార్గెట్ రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాదు దేశ రాజకీయాలు అని చెప్పకనే చెప్పాడు. புரிஞ்ச சனாதன தர்மத்துக்கு நிக்க போறது ஆளுங்க எல்லாம் தமிழ்நாடுல, நம்ம தமிழ்நாடுல இதை டிரான்ஸ்லேட் பண்ணி யாரு சொன்னாங்களோ సనాతన ధర్మం నాశ பண்ணணும்னு వైరస్ சொல்லி அவருக்கு ఇది ట్రాన్స్లేట్ பண்ணி சொல்லுங்க. సీజ్ ద షిప్ అనే డైలాగ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేసింది. నేను ఆఫీస్ లో కూడా వస్తానంటే సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయి బోట్ ఉన్నదేంటి, మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి. సీజ్ ద షిప్. పవన్ కళ్యాణ్ కి మీడియా సపోర్ట్ లేదు అని చాలా మంది అనుకునేవారు. కానీ అదే మీడియా ఈ రోజున తన వెనక పరుగులెట్టేలా చేశాడు. అయితే ఏం జరిగింది ఈ గ్యాప్ లో? అశ్వమేధ యాగం అంటే ఏంటి? కొండదేల పవన్ కళ్యాణ్ అనే ఈయన
రాబోయే తరాలకి పొలిటికల్ ల్యాండ్ మార్క్ గా ఎలా మారాడు? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రస్థానం నాకు ఎందుకు మీ అందరికీ చెప్పాలని అనిపించింది. అశ్వమేధ యాగం ఇది రామాయణంలో శ్రీరామచంద్రుడు చేశారు. దాని అర్థం ఏంటంటే ఒక గుర్రాన్ని వదిలిపెడతారు. ఆ గుర్రం ఎన్ని రాజ్యాలు తిరిగితే అన్ని రాజ్యాలు కూడా శ్రీరామచంద్రుడు ఆధిపత్యాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆయన ఆధిపత్యాన్ని ఒప్పుకుంటే శత్రువును కూడా సొంతోళ్ళలాగే ట్రీట్ చేస్తాడు. ఆయన ఆధిపత్యాన్ని కనుక ఒప్పుకోకపోతే సొంతోడిని కూడా శత్రువులాగే ట్రీట్ చేస్తాడు. ఇది రామాయణంలో శ్రీరామచంద్రుడు చేసిన యాగం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అశ్వమేధ యాగం చేస్తున్నారా? నాకైతే చేస్తున్నారనే అని అనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి అనుకూలంగా వస్తే శత్రువులను కూడా దగ్గర చేసుకునే నైజం, జనసేన పార్టీని వ్యతిరేకిస్తే సొంతోళ్లను కూడా క్షమించను అనే నిర్ణయం. అయితే రాజకీయాలు ఇది ఖచ్చితంగా ఉండాలి. నన్ను బాగా ఆకర్షించిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారిపోయాడు అని విమర్శించిన వాళ్ళకి ఆయన ఇచ్చిన సమాధానం డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టర్ ఆయన టార్గెట్ చేశారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి, నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవసరమైతే హోమ్ మినిస్టర్ నేను తీసుకోవాల్సి వస్తుంది అనే డైలాగ్ తో ఆయన నాది అప్పర్ హ్యాండ్ ఉంది అనే విషయాన్ని ఇండైరెక్ట్ గా తన శ్రేణులకు తెలియజేశాడు. నాకు కావాల్సిన పదవి నేను అడుగుతాను అని అనకుండా నేను తీసుకుంటాను అని చెప్పడం ద్వారా. అలాగే కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి దగ్గర ఆయన నియోజకవర్గంలోకి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలికి తీయడం ద్వారా కూటమిలో ఆయనది అప్పర్ హ్యాండ్ అనే విషయం అది శ్రేణులందరికీ చెప్పకనే చెప్పాడు. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అపార్థం చేసుకోకుండా అదే సమయంలో అసెంబ్లీలో రాబోయే 10 సంవత్సరాలకి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని ఒక సంచలన ప్రకటన చేశారు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి దాంతో ఆయన మీద రాబోతున్న అపార్థాలన్నీ పటాపంచలయ్యాయి. ఈ కూటమిలో నాది పైచేయి ఉందని తెలియజేస్తూనే ఈ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి నేను కట్టుబడి ఉంటాను అని బ్యాలెన్స్ చేయడం అనేది అది ఆషామాషి విషయం కాదండి. చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడు మాత్రమే చేయగలడు. శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారితో వాగ్వాదం జరిగింది. అక్కడ కూటమి నాయకుడిగా ఆయన్ని వ్యతిరేకించాడు, ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడాడు. కానీ అసెంబ్లీ బయటకు వచ్చేటప్పటికి బొత్స సత్యనారాయణ గారి పెద్దరికాన్ని గౌరవించారు. గౌరవించడంతో పాటు ఆయన్ని హక్ చేసుకోవడం ద్వారా మనం రాజకీయ శత్రువులు మాత్రమే తప్ప మన మధ్య మరే శత్రుత్వం లేదని సత్యబాబు గారికి, సత్యబాబు గారి అనుచరులకి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక సంకేతాన్ని పంపించారు. జనసేన ఆధిపత్యాన్ని గనక అంగీకరిస్తే అశ్వమేధ యాగం ఆధిపత్యాన్ని అంగీకరించినట్టు, జనసేన ఆధిపత్యాన్ని అంగీకరిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని కూడా, కరుడుగట్టిన వైసీపీ నాయకుడిని, జగన్ సొంత బంధువును కూడా చేరదీసేంత ధైర్యం నాకుందని ఎంతమంది వ్యతిరేకించినా సరే బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలో తీసుకుని ఈ రాష్ట్రానికి ఒక స్థిరమైన నిర్ణయాన్ని తెలియజేశాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దొంగ వ్యాపారాల మీద ఉక్కుపాదం మోపి ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ గారి జోలికి, జన సైనికుల జోలికి వస్తే సమయం వచ్చినప్పుడు తొక్కి పాడేస్తాను అనే ఒక వార్నింగ్ ను కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది నాయకులకు పంపించారు. పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు. చాలా మంది ఆయన విమర్శించేవారు, కుటుంబాన్ని పట్టించుకోడు, కుటుంబాన్ని లెక్క చేయడు, అన్నలకి గౌరవం ఇవ్వడం అని. కానీ అతని చేతికి అధికారం రాగానే ఎంతమంది విమర్శించినా సరే తన చిన్నన్న నాగబాబుని మంత్రి పదవితో సత్కరించాడు. మరో రూమర్ కూడా నడుస్తుంది, చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యత్వం రాబోతుంది అని. అంటే ఒకే కుటుంబంలో 3 అన్నదమ్ములుంటే 3 అన్నదమ్ములు కూడా ఒకే సమయంలో అధికారంలో ఉండటం ఇదో రికార్డ్ అయి ఉంటుందండి. గతంలో జనసేనలో ఉన్న నాయకులు అనవసరంగా జనసేనలో ఉన్న వేరే పార్టీలో ఉండుంటే బాగుండేదేమో అని బాధపడేవారు. కానీ ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న నాయకులు జనసేన పార్టీలో ఉంటే బాగుండేదేమో అని బాధపడే స్థాయికి జనసేన పార్టీని తీసుకొచ్చాడు. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా, 100 మంది 100 రకాలుగా అవమానించి దూషించిన మనం విజయం సాధిస్తే వాళ్ళంతా కూడా మన కాళ్ళ దగ్గరికే వస్తారనే సిద్ధాంతాన్ని బాగా వంట పట్టించుకున్న వ్యక్తి గౌరవ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అవాంతరాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటూ ఆయన చేస్తున్న ప్రయాణం, ఈ రాజకీయ ప్రయాణం ఖచ్చితంగా రాబోయే తరాలకి ఒక పొలిటికల్ ల్యాండ్ మార్క్ గా నిలబడబోతుంది.
ఇందాక చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో బీజేపీ టీడీపీతో కలిసి పనిచేశారు. కొన్ని రోజుల తర్వాత అదే బీజేపీని టీడీపీని విమర్శించారు. మరికొన్ని రోజుల తర్వాత అదే టీడీపీ బీజేపీతో కలిసి ఈ దేశంలో చెరగని తనదైన ముద్ర నెలకొల్పుతున్నారు. కాబట్టి మేము గతంలో ఏదో మాట్లాడాం, పవన్ కళ్యాణ్ గారి కోసం భేదాభిప్రాయాలు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. కనుక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ అశ్వమేధ యాగానికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.